తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు రైతుల పక్షాన నిలబడి రైతుల బాగోగుల కోసం తాపత్రయపడుతూ మరి ఏదైతే గెలిచిన వెంటనే రైతులకు రుణమాఫీ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మరి ఏకదాటిగా 2 లక్షల రూపాయల వరకు మరి రేవంత్ సర్కారు రుణమాఫీ చేయడంతో రైతులందరూ కూడా ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 500 రూపాయల వరకు మరి బోనస్ ఇస్తూ ఒక సగటుగా ఒక రైతు 20 క్వింటాల వరకు పండించుకుంటే మరి 10,000 రూపాయల వరకు వస్తే వచ్చే పంటకు ఈ పెట్టుబడి మరి సాయంగా జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంతో ఉండడం జరుగుతున్నది. మరి రైతులందరూ కూడా మరి ఈరోజు ఈ 500 రూపాయల బోనస్ తోని ఎంతో ఆనందాన్ని చేసుకుంటున్నారు. మరి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పరిపాలనలో మరి ఎన్నో అవినీతి అక్రమాలు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంతంలో పంటలు నీట మునిగితే ఒక రైతు కూడా నష్టపరిహారం చెల్లించని దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైసలతో వేరే రాష్ట్ర ప్రభుత్వాలకు మరి కేసీఆర్ అప్పుడు 3 లక్షల రూపాయల చొప్పున ఇచ్చిన గణనీయుడు మరి కేసీఆర్. మరి ఇప్పుడు మరి రేవంత్ సర్కారు మరి రేవంత్ ప్రభుత్వం రైతుల కోసం తాపత్రయపడుతూ రైతుల బాగోగుల కోసం ఈరోజు మరి బోనస్ ఇస్తూ 500 రూపాయలకు సాయం చేయడంతో రైతులందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. రాబో రోజులలో కూడా రైతుల పక్షాన మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీ వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంత రైతుల కోసం అనేక విధాలుగా ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. మరి పోయినసారి డీసీఎం సెంటర్లలో మరి కొన్న ధాన్యాన్ని కూడా వెంటనే మరి మిల్లర్ల ద్వారా పంపించి వెంటనే వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో మరి 20 రోజులు, నెల రోజులు, 3 నెలలు సమయం కాలయాపన చేసిన కానీ ఇప్పుడు మా వివేక్ వెంకటస్వామి గారు మరి అన్ని విధాలుగా రైతుల కోసం పాటుపడుతూ ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.